ఫార్మాసిటీ అని పెట్టాం. ఫార్మాసిటీ అంటే ఇక్కడ పరిశ్రమను అక్కడ తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, మీకు పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, అట్లాగే మీకు కావాల్సిన ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, అవన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తే పోతుంది, లేదా పోదు. కాబట్టి తరలించాలంటే కూడా మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఈయన ఏం చేస్తున్నాడు, ₹1,00,000 గజం ఉన్న దాన్ని కొంతమంది బడా సీట్లు 4,000 గజాలు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక 10 తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ లో మీకు గుత్తులాపూర్ ఒక పార్క్ కడదామంటే జాగలేదు. అన్న చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వచ్చు కదా, మరి మీకు ఇందిరమ్మ ఇండ్లు కడతా అన్నాడు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఎవడతానండి. ఇందిరమ్మ ఇండ్లకు జాగలేదు. రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు, పార్కింగ్ కి జాగలేదు, ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు, మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తాను, కరెక్టా? ఇంకోటి ఇది మొత్తం ఒకటి కాదు, రెండు కాదు, మీ దగ్గర 1000 ఎకరాలు, మొత్తం కలిసి దగ్గర 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు అంటే 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. నాకేం పోయేది లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, వివేక్ గారికి, రాజ్ గారికి పోయేది ఏంటి? ప్రజల సొమ్ము. రేపు ఇల్లు గట్ట నీకు జాగుంటది, బొందల గట్టకు జాగుంటాయి, పరిశ్రమలు తీసేయాలంటున్నారు. తీసేస్తే మళ్ళీ మీరు ఎడపోవాలా? మరి మీకు కూడా పరిస్థితి ఏంటి? రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు. ఇన్ని రకాల నష్టం. ఎవరికి లాభం? ఒక 400-500 మంది బడాబాబులు, డబ్బులున్న వాళ్ళు, వాళ్ళకి అడ్డికి పావు షేర్కి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో. ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్లో గెలవచ్చు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక ఓటుకి 10,000 కొడితే ఆటోమేటిక్ గా మనం గెలవచ్చు. ఈ లెక్కకు వచ్చినట్టు మన జూబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చి 5 లక్షల కోట్లలో కనీసం 50,000 కోట్లు అడిగి పెట్టుకుంటే ఎలక్షన్ కొట్టిపారేయచ్చు. ఇది ఆయన లెక్క, ఇది ఆయన ఆలోచన. దీన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు, కానీ హైదరాబాద్ కు, తెలంగాణ ప్రజలకి, పేదవాళ్ళకి, పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి, పరిశ్రమలో పనిచేసే కార్మికులకి, ఇది అందరికీ నష్టం. కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు, కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు. వద్దంట్లే, కావాలంటే నోటీసు వాళ్ళని బెటర్ చేసుకోమో పద్ధతి. ఈ టైప్ లో 12,000 గజం రిజిస్ట్రేషన్ అంటేనే తక్కువ. ఇక్కడ మనకి నేను అంటాను, దేవదానం అని ఉన్నాడు, నాకు ఇల్లు కావాలంటాడు. నిజంగా రేవంత్ రెడ్డి 4,000 రూపాయల గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. 100 గజాలు 4,000 రూపాయల గజం అంటే నువ్వు కూడా కొనుక్కుంటావా లేదా? కానీ నీకు ఇవ్వడంట, ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట 4,000. ఇది కరెక్టా? మరి బయట పెట్టు. రోజు రాస్తారు పేపర్లో, కోకాపేటలో 177 కోట్లకు ఎకరం పోయిందని. నిన్న ఈ రోజు పేపర్ చూడు, కోకాపేటలో 130 కోట్లకు ఎకరం పోయిందంట. ఆడికెళ్ళికి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. మరి అక్కడ 130 కోట్ల ఎక్కడ ఉంటుంది ఎకరం? ఇక్కడ ఎందుకు 4,000 గజం ఇస్తాం? 4,000 గజం అంటే ఎంత? అప్పుడు ఎకరం ఎంత? 16 లక్షల చిల్లర. 16 లక్షలు, 1,60 లక్షలు, 16 లక్షలు. సో అక్కడేమో 131 కోట్ల ఎకరం అంట, ఇక్కడ 16 లక్షలు, 1,60 లక్షలు ఎకరం. ఎట్లా కుదురుతుంది చెప్పు? నాకు తెలియదు. నిజంగానే 1,60 లక్షలకు మీ అందరు యూనియన్ వాళ్ళు కలిసి ₹1 కోటి వేసుకొని ఇస్తారా ఎకరం? మరి కట్టుకుంటారు మీరు కూడా? మీకు ఇయ్యడు. పరిశ్రమ నడిపేవాడు ఎవడు ఉంటాడు, వాడికి ఇస్తాడంటే, వాడికి మాత్రం ఫ్రీగా ఇస్తారంటే వాడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అంట, మాల్ కట్టుకోవచ్చు అంట, మిమ్మల్ని తీసి అవతల పడేది. ఇది కరెక్టా? వచ్చింది ఎందుకంటే అన్న మాకు పోయేదేమి లేదు, ఇంకా మేము 3 ఏళ్ళు ఉంటాం, కొట్లాడతాం, మాకేమీ ఇది లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పని చేసాము, పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం చేసినాము. కానీ ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లలా కొనేస్తానంటే, మనం కూడా అడ్డుకోకపోతే, మనం కూడా మాట్లాడకపోతే, నోరు జరగకపోతే మీరు, మేము, మన పిల్లలందరం చెప్పడానికి వచ్చినాము. ఎంత దారుణం అంటే మీరు ఆలోచించి ₹1,00,000 గజం ఉన్నదాన్ని 4,000 రూపాయలకి ఇవ్వడం కరెక్ట్? ఇవ్వడం సరే ఇచ్చావు, దేనికి ఇస్తున్నావు? పరిశ్రమ పెడతానికి కావాలని. కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి ఇక్కడ వద్దంటున్నావు. ప్రభుత్వం ఇచ్చిందే 2 ఉద్యోగాల కోసం. మీరు మిమ్మల్ని ఉద్యోగాలు తీసేసి భూమిని అడ్డికి పావుషేర్ అమ్మేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్ గా ప్రజల సొమ్ము, ఇక్కడ పార్కు జాగలేదు, బస్ స్టాప్ కి జాగలేదు, అవి ఏవి తీసేసి అమ్ముకుంటున్నట్టు కదా. మీరు ఆలోచించండి, కార్మికులకు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం జాబు జరిగింది గుర్తు తెచ్చుకోండి. ఇదే షాపూర్లో, ఇదే కుత్బుల్లాపూర్లో వేలాది మంది కార్మికులకి పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాకుండా. ఎందుకంటే కరెంటే ఉండేది కదా. కేసీఆర్ వచ్చినాక 6 రోజులకు కావాలంటే 6 రోజులు పని దొరికింది.
కేసీఆర్ వచ్చినాక ఏమేమి పనులు జరిగినాయి కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని 85,000 ఓట్లతో గెలిపించినారు. మరి ఇంకా పని చేసినాడు కాబట్టి గెలిపించారు. ఎమ్మెల్యే మంచి ఉన్నాడు, అంత బాగా కరెంటు బాగొచ్చినప్పుడు వారంలో 3 రోజులు వచ్చినాక వాటర్ ప్రాబ్లం వాటర్ వస్తాం అన్న. మాకు చేతనైనంత కాడికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. ఇలా అయినా మనం కొన్ని పంచినాం, ఇప్పుడు కొన్ని పంచుకుంటున్నాడు. కానీ ఒక్కొక్క ఇల్లు విలువ 25-30 లక్షలు. నిజంగా నీకు తెలివి ఉంటే సగం ల్యాండ్ తీసుకోమని 9,300 ఎకరాలు సగం ల్యాండ్ తీసుకొని మీ అందరికి ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? మీకు ఇయర్ అంట ఇల్లు కట్టినా మేము వద్దంటాం. ఈ ల్యాండ్ ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినాడు అనుకో, ఈ ల్యాండ్ మేము సగం తీసుకొని సగం పార్కులు కడతా, సగం ఇందిరం ఇల్లు కడతా అనౌన్స్ చేయమని మేము వద్దట్లేదు. పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? హైదరాబాద్ లో ఉండే ఇంత విలువైన భూములు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఈ ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు కూడా దయచేసి మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము అడుగుతున్నాం. మీరు కూడా అడగాలి, మీరు కూడా చర్చ పెట్టాలి. ఎర్రన్నలు అంటే మరి ఇంకా మీరు కాబట్టి ఇంకెవరు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఎర్రన్నలే మాట్లాడాలి కదా. ఏమంటావు పల్లన్న? ఇక మా పల్లన్న కూడా ఎర్రన్న ఒకప్పుడు. ఇప్పుడు గులాబీకి ఎరుపుకు పెద్ద తేడాలు దగ్గర ఉంటుంది కలర్. కాబట్టి మీరు కూడా అడగండి. కార్మికులు ప్రతి పరిశ్రమలో చైతన్యవంతులు చేయండి. మేము కాలుష్యం ఇటు ఉండాలంటలేదు. కాలుష్యాన్ని నివారించండి, కాలుష్యాన్ని తొలగించండి. కావాలంటే ఈ జాగా తీసుకుని 1000 ఎకరాలు ఉంది కదా, 500 ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు. 500 ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు, పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు. మీ పిల్లలు కట్టి నేను వద్దంటున్నాను. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా అంటున్నాడు. కట్టు, స్కూల్ కట్టు, మేము వద్దంటున్నాం. స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్ళకి ఇల్లు కట్టు, పార్కులు కట్టు, శ్మశాన వాటికలు కట్టు, మోడల్. ఇవేవి మా ఎమ్మెల్యే వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా, పార్టీ వద్దంటలేదు కదా, కేసీఆర్ వద్దంటలేదు కదా. ఈ 1000 ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, వాడు 50,000 కోట్ల ఆస్తిని ఇంకా పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళ కంటే. కరెక్టా? కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు, మాకు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలు. కొట్లాడాలా, దీన్ని ఆపాలా. అవసరమైతే సందర్భం వస్తే పార్టీ పిలిపిస్తుంది. మీరు కూడా రోడ్ ఎక్కాలా మాతో పాటు. నా ప్రార్థన. ఎవరైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. నిజంగా ఒక మాట చెప్పండి. నేను చెప్పింది తప్ప ఇప్పుడు ఇక్కడ గజం 1,00,000 ఉంటుందా ఉండదా? ఎవరన్నా లక్షలు లేదన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఉన్నదా? 1,00,000 రూపాయలకి ఏమవుతలేదు? 1,00,000 రూపాయలకి ఏమెందుకు వస్తలేదు? 1,00,000 రూపాయలకి రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుందా? 4,000 గజం అంటే 25 గదాలు వస్తుంది. ఇందిరం ఇల్లు కడతా అన్నాడు. మరి ఇందిరం ఇల్లు ఇందులో సగం తీసుకొని కట్టు ఎవడతానండి? ఇందిరం ఇళ్ళకి జాగలేదు. రోడ్డు వైడనింగ్ చేద్దామంటే జాగలేదు. పార్కింగ్ కి జాగలేదు. ఆఖరికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు, మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని నేను పర్మిషన్ ఇస్తానండి. కరెక్ట్. ఇంకోటి ఇది మొత్తం ఒక ఇంటి దగ్గర ఉండదు. మీ దగ్గర 1000 ఎకరాలు, మొత్తం మీ దగ్గర 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు అంటే 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. నాకేం పోయేది లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి, వివేక్ గారికి, రాజ్ గారికి పోయేది ఏంటి? ప్రజల సొమ్ము. రేపు ఇల్లు గట్ట నీకు జాగుంటది, బొందల గట్టకు జాగుంటాయి. పరిశ్రమలు తీసేయాలంటున్నారు. తీసేస్తే మళ్ళీ మీరు ఎడపోవాలా? మరి మీకు కూడా పరిస్థితి ఏంటి? రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు. ఇన్ని రకాల నష్టం. కానీ ఎవరికి లాభం? ఒక 400-500 మంది బడాబాబులు, డబ్బులున్నోళ్ళు, వాళ్ళకి అడ్డికి పావు షేర్కి ఇచ్చి వెనకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో. ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్లో గెలవచ్చు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక ఓటుకి 10,000 కొడితే ఆటోమేటిక్ గా మనం గెలవచ్చు. ఈ లెక్కకు వచ్చినట్టు మన జూబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చి 5 లక్షల కోట్లలో కనీసం 50,000 కోట్లు అడిగి పెట్టుకుంటే ఎలక్షన్ కొట్టిపారేయచ్చు. ఇది ఆయన లెక్క, ఇది ఆయన ఆలోచన. దీన్ని మాకిప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు. కానీ హైదరాబాద్కు, తెలంగాణ ప్రజలకి, పేదవాళ్ళకి, పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి, పరిశ్రమలో పనిచేసే కార్మికులకి ఇది అందరికీ నష్టం. కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు, కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు. వద్దంటలేదు. కావాలంటే నోటీసు వాళ్ళని బెటర్ చేసుకోమని పద్ధతి. ఈ టైప్ లో 12,000 గజం రిజిస్ట్రేషన్ అంటేనే తక్కువ. ఇక్కడ మనకి నేను అంటాను, దేవదానం అని ఉన్నాడు, నాకు ఇల్లు కావాలంటే
నిజంగా రేవంత్ రెడ్డి 4,000 రూపాయల గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. 100 గజాలు 4,000 రూపాయల గజం అంటే నువ్వు కూడా కొనుక్కుంటావా లేదా? కానీ నీకు ఇవ్వడంట, ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట 4,000. ఇది కరెక్టా మరి పెట్టు, బయట పెట్టు. ఇప్పుడు రోజు రాస్తారు పేపర్లో కోకాపేటలో 177 కోట్లకు ఎకరం పోయిందని. నిన్న ఈరోజు పేపర్ చూడు, కోకాపేటలో 130 కోట్లకు ఎకరం పోయిందంట. ఆడికెళ్ళిడికి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. మరి అక్కడ 130 కోట్ల ఎక్కువ ఉంటుంది ఎకరం. ఇక్కడ ఎందుకు 4,000 గజం ఇస్తాం? 4,000 గజం అంటే ఎంత? అప్పుడు ఎకరం ఎంత? 16 లక్షలు చిల్లర. 16 లక్షలు, 1,60,00,000. 16 లక్షలు. సో అక్కడేమో 131 కోట్ల ఎకరం అంట, ఇక్కడ 16 లక్షలు, 1,60,00,000 ఎకరం. ఇక్కడ ఎట్లా కుదురుతుంది చెప్పు, నాకు తెలియకడు. నిజంగానే 1,60,00,000 మీ అందరు యూనియన్ వాళ్ళు కలిసి ₹1 కోటి వేసుకొని ఇస్తారా ఎకరం? మరి కట్టుకుంటారు మీరు? మీకు ఇయ్యడు. పరిశ్రమ నడిపేవాడు ఎవడు ఉంటాడు, వాడికి ఇస్తాడంటే. వాడికి మాత్రం ఫ్రీగా ఇస్తారంటే వాడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అంట, మాల్ కట్టుకోవచ్చు అంట, మిమ్మల్ని తీసి అవతల పడాలి. ఇది కరెక్టా? వచ్చింది ఎందుకంటే అన్న మాకు పోయేదేమి లేదు, ఇంకా మేము 3 ఏళ్ళు ఉంటాం, కొట్లాడతాం, మాకేమీ ఇది లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పని చేసాము, పేదవాడిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఇట్లా మరి ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లలా కొనేస్తానంటే మనం కూడా అడ్డుకోకపోతే, మనం కూడా మాట్లాడకపోతే, నోరు తెరకపోతే మీరు, మేము, మన పిల్లలు అందరం చెప్పనికే వచ్చినాము. ఎంత దారుణం అంటే మీరు ఆలోచించి ₹1,00,000 గజం ఉన్నదాన్ని 4,000 రూపాయలకి ఇవ్వడం కరెక్ట్? ఇప్పుడు సరే ఇచ్చావు, దేనికి ఇస్తున్నావు? పరిశ్రమ పెడతానికి కావాలని. కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి ఇక్కడ వద్దంటున్నావు. ప్రభుత్వం ఇచ్చిందే 2 ఉద్యోగాల కోసం. మీరు మిమ్మల్ని ఉద్యోగాలు తీసేసి భూమిని అడ్డికి పావుషేరు అమ్మేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్ ప్రజల సొమ్ము, ఇక్కడ పార్కు జాగలేదు, బస్ స్టాప్కి జాగలేదు, అవి ఏవి తీసేసి అమ్ముకుంటున్నట్టు కదా. మీరు ఆలోచించండి, కార్మికులకు మిగతా వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం జాబు జరిగింది గుర్తు తెచ్చుకోండి. ఇదే షాపూర్లో, ఇదే కుత్బుల్లాపూర్లో వేలాది మంది కార్మికులకి పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాకుండా. ఎందుకంటే కరెంటే ఉండేది కదా. కేసీఆర్ వచ్చినాక 6 రోజులకు కావాలంటే 6 రోజులు పని దొరికింది. కేసీఆర్ వచ్చినాక ఏమేమి పనులు జరిగింది కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని 85,000 ఓట్లతో గెలిపించినారు. మరి ఇంకా పని చేసినాడు కాబట్టి గెలిపించారు. ఎమ్మెల్యే మంచి ఉన్నాడు, బాగా కరెంటు బాగొచ్చింది. వారంలో 3 రోజులు వచ్చినాక వాటర్ ప్రాబ్లం లేదు సార్. వాటర్ వస్తాం అన్న మాకు చేతనైనంత కాడికి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం హైదరాబాద్ లో. ఇలా అయినా మనం కొన్ని పంచినా, ఇప్పుడు ఈయన కొన్ని పంచుకుంటున్నాడు. కానీ ఒక్కొక్క ఇల్లు విలువ 25-30 లక్షలు. నిజంగా ఈయనకి తెలివి ఉంటే సగం ల్యాండ్ తీసుకోమని, ఇలా 9,300 ఎకరాలు సగం ల్యాండ్ తీసుకొని మీ అందరికి ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? మీకు ఇయ్యడంట. ఇల్లు కట్టినా మేము వద్దంటాం. ఈ ల్యాండ్ ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినాడు, ఈ ల్యాండ్ మేము సగం తీసుకొని సగం పార్కులు కడతా, సగం ఇద్దరం ఇల్లు కడతా అనౌన్స్ చేయమని మేము వద్దట్లేదు. పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? హైదరాబాద్ లో ఉండే ఇంత విలువైన భూమి పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? ఈ ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు కూడా దయచేసి, మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము అడుగుతున్నాం. మీరు కూడా అడగాలి, మీరు కూడా చర్చ పెట్టాలి. ఎర్రన్నలు అంటే మరి ఇంకా మీరు కాబట్టి ఇంకెవరు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఎర్రన్నలే మాట్లాడాలి కదా. ఏమంటావు పల్లన్న? ఇక మా పల్లన్న కూడా ఎర్రన్న ఒకప్పుడు. ఇప్పుడు గులాబీకి ఎరుపుకు పెద్ద తేడా దగ్గర ఉంటుంది కలర్. కాబట్టి మీరు కూడా అడగండి. కార్మికులు ప్రతి పరిశ్రమలో చైతన్యవంతులు చేయండి. మేము కాలుష్యం ఇటు ఉండాలంటలేదు. కాలుష్యాన్ని నివారించండి, కాలుష్యాన్ని తొలగించండి. కావాలంటే ఈ జాగా తీసుకుని 1000 ఎకరాలు ఉంది కదా, 500 ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు. 500 ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు, పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు. మీ పిల్లలు కట్టి నేను వద్దంటున్నాను. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా అంటున్నాడు. కట్టు, స్కూల్ కట్టు. మేము వద్దంటున్నాం. స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్ళకి ఇల్లు కట్టు, పార్కులు కట్టు, శ్మశాన వాటికలు కట్టు, మోడల్ కట్టు. ఇవేవి మా ఎమ్మెల్యే వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా, పార్టీ వద్దంటలేదు కదా, కేసీఆర్ వద్దంటలేదు కదా. ఈ 1000 ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, వాడు 50,000 కోట్ల ఆస్తిని ఇంకా పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళ కంటే. కరెక్టా? కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు, మాకు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలు. కొట్లాడాలా, దీన్ని ఆపాలా. అవసరమైతే సందర్భం వస్తే పార్టీ పిలిపిస్తుంది. మీరు కూడా రోడ్ ఎక్కాల మాతో పాటు ప్రార్థన. ఎవరైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. నిజంగా ఒక మాట చెప్పండి. నేను చెప్పింది తప్ప. ఇప్పుడు ఇక్కడ గజం 1,00,000 ఉంటుందా ఉండదా? ఎవరన్నా లక్షలు లేదన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఉండదా?
₹1,00,000 ఏమవుతలేదు? ₹1,00,000 ఏమెందుకు వస్తలేదు? ₹1,00,000 రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుంది? 4,000 గదం అంటే 25 గదాలు వస్తుంది.